మ్యూజిక్ తో దేశవ్యాప్తంగా కుర్రకారును ఊపేసే రాక్ స్టార్. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ తన ఆహారపు అలవాట్ల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఘాటైన రుచికరమైన ఆంధ్ర భోజనం అంటే తనకు ఎంతో ఇష్టమని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. వేడివేడి అన్నంతో నెయ్యి, కారపు కూరలు, పప్పు, గోంగూర నంచుకొని తింటే ఆ మజానే వేదని, ఆంధ్ర మీల్స్ తన ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పి తెలుగు వారి మనసు గెలుచుకున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. మాషబుల్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిరుద్ తన ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడారు. తను పక్కా శాకాహారి, అంటే వెజిటేరియన్ అని స్పష్టం చేశారు. అందుకే వెజ్ లో మంచి స్పైసీగా ఉండే ఆంధ్ర మీల్స్ తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఇక కారంగా ఉండే ఆంధ్ర పప్పు, గోంగూర పచ్చడి, ఘాటైన కూరలు తింటుంటే కడుపు నిండిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు. తన రోజువారీ దినచర్య గురించి చెబుతూ ఉదయాన్నే అల్పాహారం అంటే టిఫిన్ తినే అలవాటు తనకు లేదు అని అనిరుద్ తెలిపారు. ఇక రాత్రిపూట లేట్ నైట్ వరకు స్టూడియోలోనే మ్యూజిక్ వర్క్స్ చేస్తూ ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఉదయం లేవడం కాస్త ఆలస్యం అవుతుందని చెప్పారు. అందుకే నిద్ర లేవగానే డైరెక్ట్ గా మ్యూజిక్ స్టూడియోకి వెళ్తానని తన లైఫ్ స్టైల్ గురించి సరదాగా పంచుకున్నారు. ప్రస్తుతం అనిరుద్ ఇటు సౌత్ అటు నార్త్ అనే తేడా లేకుండా అత్యంత భారీ చిత్రాలకు సంగీతం అందిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ నెల్సన్ కాంబోలో రాబోతున్న జైలర్ 2 చిత్రానికి ఈయనే మ్యూజిక్ ని అందిస్తున్నారు. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రానున్న మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్ కి కూడా అనిరుద్ ఆర్ఆర్ పాటలను అందించనున్నారు. కేవలం తెలుగు, తమిళం మాత్రమే కాకుండా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ చిత్రానికి కూడా అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక వీటితో పాటు మలయాళంలో తెరకెక్కుతున్న ది పారడైజ్, అలాగే తమిళంలో ధర్మన్, SVC 63 వంటి ప్రెస్టీజియస్ సినిమాలకు అనిరుద్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. తన అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్, మాస్ సాంగ్స్ తో సినిమాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే అనిరుద్ ఫుడ్ విషయంలో పక్కా ఆంధ్ర స్పైసీ మీల్స్ లవర్ అని చెప్పడం తెలుగు అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఇటు ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూనే అటు తన స్వరాలతో శ్రోత్రాలను మైమరిపిస్తున్న అనిరుద్ రాబోయే సినిమాలతో మరింత పెద్ద హిట్లే కొట్టాలని కోరుకుందాం.